అబ్బా! ఈ పనేదో ఎంత హాయిగా ఉంది కదా! అనిపిస్తుంది. మరి ఈ రెసిపీ చూస్తే మీకే. ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా, అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినా కూడా ఇలా 2 నిమిషాలలో పిండి కలిపేసి దోసలు వేసేయడమే. ముందుగా ఇక్కడ ఎంతో హెల్త్‌కి మంచిదైన 1 కప్పు రాగి పిండి, అరకప్పు బియ్యపు పిండి, అరకప్పు సూజీ రవ్వ, కొద్దిగా నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, ఉంటే క్యారెట్‌ని కూడా తురిమి వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచిగా ఉండలు నీళ్ళలాగా మంచిగా కలుపుకొనైతే 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ 10 నిమిషాలలో టమాటో పల్లి పచ్చడి అద్దిరిపోయేలాగా ఒక్కసారి చేసుకోండి. నా స్టైల్లో కావాలంటే చెప్పండి, వీడియో పెడతాను. పచ్చడి చేసుకోవడం అయిపోయాక ఇక్కడ ముందుగానే కలిపెట్టుకున్న పిండినంతా ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో దోస పెంక కానీ లేదంటే రొట్టెలు చేసుకునే పెంక పైన అయినా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గంటతోని పోసుకోండి. అంతే, దోశలాగా వేసుకోకండి. పోసుకుంటేనే అట్లలాగా చాలా బాగా వస్తాయి. ఇంకేముంది, అటు 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు మంచిగా తిప్పుతూ కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు కాల్చుకోండి, లేదు మెత్తగానే కావాలంటే తొందరగా తీసేసుకోండి. అంతే. మా పిల్లలు రాగి జావ కష్టంగా తింటారు కానీ ఈ దోశలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. మన వీడియోకి అయితే లైక్ చేయండి, పేజ్ని అయితే ఫాలో చేయండి, వీలైతే యూట్యూబ్ కూడా ఒక్కసారి అయితే చూడండి.